కోలా శ్రీనివాస్ గారు ఉన్నారు. జాగృత్ పార్టీ వైస్ ప్రెసిడెంట్. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీ అధ్యక్షురాలు కవిత గారు తనొక తెలంగాణ జాగృతి అని పెట్టేసి అనేక కోణంలో ప్రజలను చైతన్యవంతం చేసింది. తన పైన పడ్డ మరక ఈరోజు ఆ మరకే అని తుడిచిపెట్టి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా చూస్తావు? ఈరోజు ఏదైతే అక్క జనం బాట పట్టి జనంలోకెళ్ళి కింది స్థాయి నుంచి కూడా జనాల్ని జాగృత పరుస్తున్నారో, ఎస్సీ ఎస్టీ బీసీలకు నేనున్నానని ధైర్యం చెప్పుకుంటూ ఈరోజు ముందుకు వచ్చిందో, ఒక పార్టీ సస్పెండ్ చేసినా కానీ ఇంట్లో కూర్చోకుండా ఒక ఆడశక్తిలా బయటకు వచ్చింది. ఇది ఖచ్చితంగా ఇది ఒక మరకనే అనుకున్నారు, ఇది కావలసుకొని చేసిన కుట్ర అనుకున్నారు. కుట్ర అనే విధంగానే జరిగింది. కానీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ లోపల అక్కని అరెస్ట్ చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టలేరు, ఒక ధర్నాలు చేయలేరు. కానీ ఈరోజు అక్క వల్ల ఇది జరిగింది అంటున్నారు. కానీ ఇలాంటి కుట్రలు అనేది బీఆర్ఎస్ పార్టీలో జరిగి అక్కను బయటకు పంపించడం ఈ రోజు కడిగిన ముత్యం లాగానే వచ్చింది. ఇప్పుడైనా కానీ న్యాయం పైపే ఉంటుంది. ఇప్పటి నుంచి చెప్తున్నాము, ఏదైతే బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా ఖబర్దారు చెప్తున్నాం. ఇక ముందు గతంలో మాదిరిగా లిక్కర్ కేసు అని లిక్కర్ అని కానీ చెప్పింది, కానీ ఇక ముందుకు అలాంటి చవక్కులు వవకులు వాడితే మాత్రం బాగుండదు. అతి త్వరలో ఇంకా 2 నెలల లోపలనే 2 మాసాల లోపలనే మా పార్టీ వస్తుంది. పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం వస్తుంది. తొలి తెలుగు మహిళ ముఖ్యమంత్రిలాగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఇక ఖచ్చితంగా ఉంది ఒక పోరాటమే. జై కవితక్క, జై జై కవితక్క. అన్న ఎట్లా చూస్తా ఉన్నారు? ఒక పండగ వాతావరణం చేసుకుంటా ఉన్నారు. కవిత గారి పైన పడిన మచ్చ ఈరోజు మరకలాగా తుడిచిపెట్టుకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా వస్తుంది? ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అక్క ఆ రోజు ఏ విధంగానైతే కుమిలిపోయి 5 నెలల 15 రోజులు జైల్లో ఉండి పిల్లలకు, భర్తకు, ఇటు జాగృతి కుటుంబానికి దూరమైనటువంటి సంఘటన అందరి మదిలో మెదులుస్తుంది. ఎందుకంటే దాన్ని అందరూ ఇప్పుడు తప్పుడు ప్రచారంతో అందరూ ట్రోల్ చేయడం జరిగింది. అది అందరూ ప్రపంచవ్యాప్తంగా చూసినటువంటి విషయం. ఈరోజు కూడా సొంతంగా అక్క జాగృతి నుంచి జనం బాట పెట్టినా కూడా కొంతమంది కావాలని కూడా ఆమె లిక్కర్ కానీ కోట్లకు పరిగెలెత్తింది. ఈ విధంగా ఆమె మచ్చ ఉన్నటువంటి వ్యక్తి పార్టీని ఎట్లా నడపగలుగుతుందని ఎంతో మంది కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక చెంపపెట్టుగా ఇలా ఒక తీర్పు ఇచ్చిందని మేము భావిస్తున్నాం. ఒక మహిళ కూడా రాజకీయాల్లోకి వస్తుందంటే ఎన్నో ఆలోచించి ఎంతో ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. అలాంటి మహిళలకి ఈ రోజు ఈ తీర్పు అనేది కూడా ధైర్యంగా మారబోతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నావు? ఎందుకంటే అక్క మొదటి నుంచి కూడా మొండిది జగమొండి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి. ఆమె అమెరికా నుంచి వచ్చి కూడా మహిళలు ఉద్యమంలో పాలు పంచుకుంటలేరనే ఉద్దేశంతో ఇలా జాగృత సంస్థ ఒక కేసీఆర్ మధ్యలో ఉన్నటువంటి ఆలోచనను, జయశంకర్ సార్ యొక్క ఆచరణ అడుగు పెట్టడం కోసమే జాగృత సంస్థను ఆ రోజున ఏర్పాటు చేసుకుని ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు, గుడానికి కూడా ఒక బతుకమ్మను తీసుకుని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు ఆ రోజునటువంటి ఆ మూమెంట్ను తీసుకొచ్చింది. కాబట్టి ఒక మహిళా శక్తిగా మహిళలందరూ కూడా కాలు గజ్జ కట్టుకుని రోడ్ల మీదకి వచ్చి కూడా ధూమ్ధాంలో పాల్గొని బోనాలు ఎత్తుకొని బతుకమ్మలను చేసుకున్నటువంటి తరుణాన్ని అక్కను చూసిన తర్వాతనే మహిళా లోకానికి ఒక స్ఫూర్తిగా ఒక రావడం జరిగింది. అన్న ఎట్లా చూస్తావు? ఈరోజు కవిత గారి పైన పడిన మచ్చ ఏదైతే ఉందో, ఈరోజు కోర్టు తీర్పును కావచ్చు, లేకుంటే అనేక ట్రోలింగ్స్ కావచ్చు, అనేక విధాలుగా ఈరోజు అందరికి కూడా సమాధానం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తావు? చాలా స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పెను సంచలనం కాబోతా ఉన్నాం. త్వరలో రానున్న రాజకీయాల్లో జాగృతి అంటే ప్రజల పక్షాన నిలబడే ఒక అన్నలా, ఒక తమ్మునిలా, ఒక మామలా ఏదైతే నిలబడతా అవుతుందో అది జాగృతి కల్వకుంట్ల కవిత గారి అధ్యక్షతన జరగబోయే రానున్న పరిణామాలు చాలా సంతోషకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. రాష్ట్రంలో దొంగలు కొందరు గొట్టం గోవిందరాజులు, నేను ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నాను. ఆ దొంగలు అక్కడిక్కడ ఎన్నో కారణాల చేత అవాంఛితమైనటువంటి ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎన్నో కుమిర్చారు. అయినా పర్వాలేదు అయ్యా, నిప్పు చాలా వేడిగా ఉంటుంది, బూడిది అమ్ముకొని ఉంటుంది. అదేవిధంగా నిజం నిలకడగా తెలుస్తుంది. కాబట్టి ఈ కారణాలు అనేకమైనటు రాజకీయ కోణాల్లో ఆలోచించినప్పటికీ ఏ రాజకీయ పార్టీలైనా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కవితమ్మపై ఇలాంటి ఒత్తిళ్లు తెచ్చి ఆమెను పాపం జైల్లో పెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో కవితమ్మ లాంటి నాయకురాలు, మహిళా నాయకురాలను ఎదగకుండా చేయాలనే ఒక కుట్ర జరిగింది. ఈ కుట్రను పూర్తి స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం జరిగింది. ఇలా కోర్టు తన యొక్క గౌరవాన్ని కాపాడి ప్రజల యొక్క పక్షాన నిలబడ్డది, సామాజిక ఉద్యమకారుల పక్షాన ఇలా కోర్టు నిలబడ్డది. ఈ విజయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అంటే చాలా వరకు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా చాలా మంది కూడా మాట్లాడారు కవిత గురించి కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశాలు కూడా మాట్లాడారు.
ఆమె వల్లనే మాకు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఆమె వల్లనే తెలంగాణలో మాకింత ఇబ్బంది ఏర్పడింది అనే విధంగా బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకి పాపం తెలియదు. కొంతమంది మోచేతులు నాకే వాళ్ళు ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్ ఉన్న నాయకులు మాత్రం. ఎందుకంటే సుదీర్ఘ ఉద్యమం, కార్ల పిల్లను కడుపుల పిల్లను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక మహనీయురాలి యొక్క చరిత్ర తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు. ఎందుకంటే ఆవేశపూరితంగా మాట్లాడారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళను కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడారు. అది కాదు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర, గ్రామాన బతుకమ్మై ఒక ఇంటి ఆడపిల్లయ్యి ఆమె వెలిగింది, ఒక గౌరవగా తిరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ యొక్క బతుకమ్మను ఇవాళనే ఉందా కాదంటే, బతుకమ్మ నాకు చిన్ననాటప్పటి ఉంది లేదని కాదు, కానీ దానికి ప్రభావితం చేసి దేశవ్యాప్తంగా రాష్ట్రాలను దాటించి బతుకమ్మ అనే గౌరవాన్ని కాపాడినటువంటి తెలంగాణ ఆనిముత్యమైనటువంటి మహిళ కల్వకుంట్ల కవితక్క గారు. అయితే ఇవాళ ఈ కవితక్క మీద పడ్డ అనేక ఆరోపణలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమేకమై కుట్రలు పన్ని కొందరు పన్నాగుల చేత ఆమె కేసులో ఇరికించబడ్డది. అక్కడ క్లీన్ చిట్ రావడం ఇలా రాష్ట్రానికి ఒక శుభసూచకం. ఇలా పండుగ వాతావరణం వచ్చింది. రేపు హోలీ ఉంది, 3వ తారీఖు. ఇవాళనే హోలీ పండుగ వచ్చినట్టుగా ఉంది. రానున్న రోజుల్లో దసరా ఎప్పుడో జరుపుకుంటాం, రేపే ఈ రాష్ట్ర ప్రజలందరూ దసరా జరుపుకునే సందర్భంగా కూడా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.